కాకినాడ జిల్లాలో జబర్దస్త్ టీం సందడి చేసింది. ఐఫర్ ఆదితో పాటు పలువురు కాకినాడ జిల్లాలో సందడి చేశారు. ఒకసారి ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. కాకినాడ జిల్లాలో జబర్దస్త్ టీం సందడి చేసింది. సాయం సంధ్య సమయంలో జబర్దస్త్ టీం అంటేనే ప్రత్యేక గుర్తింపున్న ఐఫర్ ఆదితో పాటు జబర్దస్త్ దొరబాబు, రేజింగ్ రాజుతో పాటు ఇతర నటులంతా కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధానంగా ఇటీవలే కాలంలో ప్రారంభమైన సిఎంఆర్ షాపింగ్ మాల్ కు సంబంధించి ఒక రోజుకు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జబర్దస్త్ టీంతో ప్రత్యేక ప్రదర్శన ప్రధాన రహదారిపై నిర్వహించారు. ప్రధానంగా ఈ ప్రాంతానికి ముఖ్యంగా కాకినాడ రూరల్ ఏదైతే తొండంగి మండలానికి చెందిన నటుడుగా దొరబాబు ఈ ప్రాంతంలో వ్యక్తిగా అందరికీ పరిచయస్తుడు. ఈ నేపథ్యంలో ఆయన సైతం ఈ ప్రాంతానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున వారి ఆ సన్నివేశాలను కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన ఈ కార్యక్రమానికి చూసేందుకు పెద్ద ఎత్తున ఎగబడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐఫర్ ఆది అంటేనే జబర్దస్త్ లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడిగా చెప్పుకోవచ్చు. ఐఫర్ ఆది సైతం ఈ ప్రాంతానికి రావడం, ప్రధానంగా ప్రత్యేక స్కిట్లు చేయడం మనం చూస్తున్నాం. రేసింగ్ రాజు ప్రత్యేకంగా డాన్సులు చేస్తూ అక్కడ ఉన్న వారందరినీ కూడా ఎంతో ఉత్సాహపరుస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా దాదాపు గంటన్నర కాలం జబర్దస్త్ టీం ఈ సీఎంఆర్ ప్రత్యేకంగా ఏదైతే ప్రధాన రహదారిపై వేసిన స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా నృత్యాలు వేస్తూ అందరినీ కూడా నవ్వించారు. దాదాపు గంటన్నర పాటు స్క్రిప్ట్లు ఇటు ఐఫర్ ఆది, అదేవిధంగా జబర్దస్త్ దొరబాబుతో పాటు రేజింగ్ రాజు, ఇలా ఇతర నటులు దాదాపు 8 మంది జబర్దస్త్ సంబంధించిన టీము కాకినాడ జిల్లాకు చేరుకున్నారు. ప్రత్యేకంగా సందడి చేశారు. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో ఈ జబర్దస్త్ టీం రాకతోనే ఒక సంక్రాంతి వాతావరణం కాకినాడ జిల్లాలో కనిపించిందని చెప్పుకోవచ్చు. పూర్తి సందడి వాతావరణం ఆ ప్రాంతం నెలకొంది. ఒకసారి వీక్షిద్దాం.